హాయ్ ఫ్రెండ్స్, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పోయినాము. మాకు అప్పుడు వీలు కాలేదు. మా మామయ్య పోయి సంవత్సరం అయిపోలేదు. అందుకే ఇప్పుడు మా పెద్ద కొడుకు ఎత్తు బంగారం, మా ఆయన ఎత్తు బంగారం ఉండే, అందుకే ఇప్పుడు పోయినాం ఫ్రెండ్స్. సమ్మక్కకు చీర కట్టిస్తాను ఫ్రెండ్స్. మా ఆయన చీర ఇప్పుడు మామూలుగా ఉన్నారు జనము. పొద్దున్న 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల దాకా ఉంటుందంట గేట్లు తీసి. ఇప్పుడు అమ్మవార్ల దగ్గర ఎత్తు బంగారం పెట్టినాము. మా ఆడబిడ్డ ఆడ చదువుతుంది. మా ఆయన బియ్యం వేయడానికి ఆడ రెడీ చేస్తుండు. అక్కడ జాకెట్ ముక్క వరిసి, అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర జాకెట్ ముక్క వరిసి చీర కట్టించినాం కాబట్టి జాకెట్ ముక్క వరిసినాము. ఒక చిన్న టవల్ పైన కప్పినాము. బియ్యం పోస్తుండు ఫ్రెండ్స్ మా ఆయన. చూడండి, ఎత్తు బంగారము, చక్కెర, కంక, లంకవనం అన్నీ అక్కడ పెట్టేసినాము అమ్మ వాళ్ళ దగ్గర. బియ్యం పోస్తుండు చూడండి. చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు జాతర అప్పుడైతే ఫుల్ పబ్లిక్ ఉండే అమ్మవార్ల దగ్గర బియ్యం పోయలేకపోతాం. కానీ ఇప్పుడు మామూలుగా ఉన్నారు కాబట్టి బియ్యం పోస్తున్నాం. సాయంత్రం 7 గంటలకు పోయినాం ఫ్రెండ్స్ మేము గుళ్ళకి. అప్పుడే స్పీకర్లు సౌండ్ అవి గుడి బంద్ చేసే టైంలో అట్లా అమ్మవార్లకి మళ్ళీ సౌండ్ చేస్తారంట. ఇక మేము అప్పుడే పోయినాం. అప్పుడే పీకలు, డమరకాలు అవన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. మా ఆడబిడ్డ కూడా బియ్యం పోస్తుంది. ఇప్పుడు మా ఆయన పోసిండు, మా ఆడబిడ్డ పోసింది. ఇప్పుడు మా మరదలు పోస్తుంది. ఇక పోస్తాం మరదలు. ఇప్పుడు మా మరదలు పోసినాక మా చిన్న అబ్బాయి అమ్మ వాళ్ళ దగ్గర ఊది బస్తీలు ముట్టించిండు. ఇప్పుడు పోసేది నేను ఫ్రెండ్స్. బియ్యం పోస్తున్నా అమ్మ వాళ్ళ దగ్గర. ఇక ఉట్టప్పుడు జాతర అయినప్పుడు ఏం చేస్తామంటే చాలా జనాలు ఉంటారు కాబట్టి ఇంటికాడనే మనం పండగ చేసినప్పుడు పోసుకొని అక్కడ గద్దెల దగ్గర వేయాలి ముళ్ళగట్టి. ఇప్పుడు మనకు ఖాళీగా ఉన్నది కాబట్టి అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర పోయచ్చు. అట్లా ఇప్పుడు పోసేది మా 3వ చెల్లె ఫ్రెండ్స్. వాళ్ళ బిడ్డ పక్క పంటున్నది అటు సైడ్. మా వాళ్ళంతా అటు సైడ్ ఉన్నారు. అమ్మ వాళ్ళకి బియ్యం పోయడం కనబడాలని ఇట్లా వీడియో తీసిండు. మా ఆడబిడ్డ అన్నీ చదువుతుంది అటు ఇటు. ఇట్లా బియ్యం పోసినాక అమ్మ వాళ్ళకి చూపించి అట్లా ముడి కట్టేసి అమ్మవార్లకి ఆనిచ్చి అక్కడ దగ్గర పెట్టేయాలి ముడిసి. కొబ్బరికాయ కొట్టినామంటే అమ్మవారికి మొక్కు అప్పయిపోయినట్టే. కొబ్బరికాయ కొడుతుంది ఫ్రెండ్స్. పువ్వులు ఫస్ట్ పెట్టడం మర్చిపోయిండు. మా చిన్న అబ్బాయి పువ్వులు అక్కడ పెట్టు అని చెప్తారు. మస్తు దగ్గర పోయేసరికి చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మంచిగా నాలుగో చెల్లె అక్కడ పప్పు అంటున్నాను. మా 4వ చెల్లె 3వ చెల్లె ఇద్దరు వచ్చారు. ఇక్కడ సమ్మక్క కాడ బియ్యం పోయడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సారక్క దగ్గర పోతున్నాం ఫ్రెండ్స్.
సారక్క దగ్గర పోతుంది. ఇక్కడ అయిపోయింది. మనం పోతుంటే ఆవులు అవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆవులు అయితే మస్తు మన చుట్టే తిరుగుతున్నాయి. బంగారం పెడితే తింటాయంట మంచిగా. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. మన వెనుకనే వస్తున్నాయి. ఎంత కొట్టినా పోతలేదు. ఎంట్రెన్స్ గేటు మా మన్మడు గేటు కొడతా ఇట్లా గంట కొడుతుంది. అందరు గంట కొట్టిళ్ళు పోయిళ్ళు. మా మన్మడు గంట కొట్టిండు. ఇప్పుడు సారక్క దగ్గర మా మర్దలు, మా చెల్లె, మా బిడ్డ, మా ఇద్దరు చెల్లెళ్ళ బిడ్డలు, మా 3 చెల్లె వీళ్ళంతా వస్తారు. ఇక్కడ సారక్క దగ్గరకు వచ్చారు ఇప్పుడే. మా ఆయన మా అందరం 5 చుట్లు తిరుగుతారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఆడ ఒకరు పూజారులు, ఆడ సమ్మక్క దగ్గర ఒకరు, సారక్క దగ్గర ఒకరు ఉన్నారు. వాళ్ళు ఇట్లా చేయమని చెప్తారు ఫ్రెండ్స్. అమ్మవారి దగ్గర పెట్టేసి చీర వాళ్ళే కట్టిమని చెప్తారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి. మంది ఉన్నప్పుడు అయితే మనం అసలు దగ్గర కూడా పోలేము. దూరం నుండే చూడనిస్తారు. దగ్గరికి అసలు పోనీయం. చీకుల లోపల పోయినాం మంచిగా. ఇప్పుడైతే నాకు మస్తు సంతోషంగా ఉంది ఇప్పుడు గద్దల దగ్గర పోవడం అంటే. మా పిల్లలు మా ఆడబిడ్డ ఆవును చూసి దగ్గరికి వచ్చాక ఒకటే మొక్కుడు. మా పిల్లలు కూడా ఒకటే మొక్కుడు. ఇలా మొత్తం ఎండాల కాడ ఎట్లుంటాయో ఈడ కూడా గట్లే ఉన్నాయి. ఆవులు, ఎడ్లు అవన్నీ. మాది అచ్చం తెలంగాణ భాష ఫ్రెండ్స్. తెలంగాణ కాబట్టి ఈ వీడియో ఎక్కడి దాకా చూస్తారో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అమ్మవారికి చీర కట్టిస్తుండు మా ఆయన సారక్క దగ్గర. మా పెద్దబ్బాయి మా అమ్మ. ఫుల్ వాన ఫ్రెండ్స్. అక్కడైతే జంపన్న వాగా అయితే ఫుల్ పోతుంది. వర్షం మస్తు ఫుల్ వర్షం. ఇక్కడ కూడా సేమ్ కంకవనం అమ్మవార్ల దగ్గర పెట్టిళ్ళు. టవల్, చిన్నది టవలు. మనము అమ్మవార్లకు చీర కట్టించినప్పుడు ఒక టవల్ పైన వేసి జాకెట్ ముక్క కిందేసి మనం బియ్యం పోయాలట. అమ్మవార్ల సేమ్ మనం మనుషులం ఎట్లా పోసుకుంటాం అమ్మవార్లకు కూడా అలాగే ఇట్లా పోయాలట. ఇప్పుడు బియ్యం పోస్తారు. ఫస్ట్ మా ఆయననే పోసిండు. సారక్క దగ్గర బియ్యం పోస్తుంది ఫ్రెండ్స్. చదరటామే మాడబిడ్డ. సగం బంగారం సగం చక్కెర వేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఇట్లా ప్యాకింగ్ తీసుకొని అమ్మ వాళ్ళకి సమర్పించిన. మా అల్లుడు, మా 4వ చెల్లె, మా ఆయన పక్కకు అంటున్నా మా 4వ చెల్లె. ఆయన పోసిండు, మా ఆడబిడ్డ పోసింది. ఇప్పుడు నేను పోస్తున్నా ఫ్రెండ్స్.
జాతర అప్పుడైతే మనకు వీలుగాక అసలు తొందరగా చేస్తారు. ఇప్పుడు మస్తు నిమ్మలంగా చేసినాం, మంచిగా నిమ్మలంగా అమ్మవార్ల దగ్గర పోతే నిమ్మలంగా అట్లా మంచిగా అనిపిస్తుంది. మా మరదలు బియ్యం పోస్తుంది ఇప్పుడు. అక్కడ వాళ్ళు కూడా ఏం తొందర పెడతలేరు ఫ్రెండ్స్, జనాలు బాగా ఏం లేరు కాబట్టి. పొద్దున్న దాకా బస్సులలో వస్తారు, ఇట్లా దర్శనం చేసుకుంటారు, పోతారు. ఇప్పుడు బియ్యం పోసటమే మా మూడో చెల్లె. అది ముడి కట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ సమ్మక్క దగ్గర ఎట్లా కట్టినామో సారక్క దగ్గర కూడా సేమ్ అట్లే పైన టవల్ వేయాలి. అట్లా వేసినాక అమ్మవారి బియ్యము మూడేసి జాకెట్ ముక్కలో ముడి కట్టాలి. ముడి కట్టేసి అక్కడ అమ్మవారి దగ్గర ఇలా తాకిచ్చి అమ్మవారి దగ్గర పెడితే మనం మొక్కులు అప్పయిపోయినట్టు. అలా ఇక మనకు బొట్లు ఇట్లా పెట్టినాక మనకు బంగారం ఇచ్చిండు. అమ్మవార్ల దగ్గర ఒక్కొక్కరు ఉన్నారు పూజారులు. మా ఆయన అమ్మవార్ల కొబ్బరికాయ కొట్టిండు కాబట్టి కొబ్బరికాయలో బెల్లం వేస్తుంది, నైవేద్యంలో సమర్పిస్తుంది. ఇలా జంపన్నవ్వగా అయితే మస్తు పోతుంది ఫ్రెండ్స్. అక్కడ వర్షం బాగా ఫుల్ వర్షం ఉంది కాబట్టి వీడియో తీయలే, ఫోటో కూడా తీయలే, ఏం తీయలే. వర్షం బాగుంది కాబట్టి స్నానాలు చేసినాం. మేము స్నానాలు చేస్తుంటే అన్నీ తడి ఎక్కువైంది, పోండి అని వాళ్ళు వెళ్ళగొడతారు.